పలుకుతా ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వాక్యంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వాక్యంలో, యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు అంటే ఒక శరీరము కలిగినటువంటి వాడుగా, మీ మధ్యలో సంచరిస్తున్నటువంటి వాడుగా, లేక మీతోటి సహవాసాన్ని కలిగినటువంటి వాడుగా మీరు నన్ను ఎరిగినటువంటి వాడుగా ఉన్నారు. కానీ నన్ను పంపినటువంటి వాడు సత్యవంతుడు, ఆయన అవునంటే అవును, కాదంటే కాదనేటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుడు. ఎవరంటే నేనతో కలిసి ఉంటాను. మీరు నాతో కలిసి ఉంటే మీరు తండ్రితోటి కలిసి ఉండడానికి నేను మిమ్మల్ని నడిపించేవాడుగా, ఆ మార్గాన్ని మీ కొరకు నేను మరి సరళం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రిని ఎరిగినటువంటి కుమారుడుగా, తండ్రి అప్పగించినటువంటి ఆ పనులన్నీ కూడా ఆయన యొక్క కృపను బట్టి 38 దినాలు ఈ లెంట్ ధ్యాన కార్యక్రమాలన్నీ కూడా మనం చక్కగా జరిగించుకున్నాం. దేవుని నామానికి మరి మహిమకరంగా, మనకు మేలుకరంగా జరిగిందనేటువంటి నమ్మకంలో మనం ఉన్నాం. అందును బట్టి దేవునికి మరి వందనాలు. మరి మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి రీతిగా ఈ లెంట్ కాలంలో 10 దినాలు మరి గృహ పూజలు కూడా జరిగినాయి. గృహస్థులు సహకరించారు, అంతే రీతిగా మరి సంఘం సహకరించింది. చుట్టుపక్కల వారు కూడా మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి వాక్యం వినడానికి దేవుడు మనకి యొక్క మైక్ కానీ, లైటింగ్ కానీ, మరి ఇతర సిద్ధపాట్లన్నీ కూడా సుధీరుడు, అదే రీతిగా రాజేష్, రవి, శ్రీకాంత్ పడి మరి ఉదయం అంతా వాళ్ళు డ్యూటీ చేసుకొని మళ్ళా మాకు 8 గంటలకల్లా చక్కగా అక్కడ దీవించి ఆశీర్వదించుగాక. అదే రీతిగా మరి ఈ దినం మరి మనకి ఇచ్చినటువంటి మజ్జిగ మరి గారు సుశీల గారి యొక్క కుమార్తె అనిత అమ్మాయి ఇచ్చిందటండి. మరి దేవుడు ఆ చంద్ర కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇప్పుడు మనం పెట్టబోయేటువంటి సీటు హాటు మన ప్రియులు మీకు తెలుసు, రవికిరణ్ గారు, వేమూరి రవికిరణ్ గారు గత ఆగస్టు 23వ తేదీన మరి ప్రభువులో నిద్రించారు. వారి యొక్క జ్ఞాపకార్థంగా వారి కుమార్తె వేమూరి ప్రత్యుష ఒక 5,000 రూపాయలు పంపించి డాడీ పేరు మీద ఏదైనా మీరు పెట్టండి అంకులని పంపించింది. మరి డాక్టర్ ప్రత్యుష కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అదే రీతిగా మరి ఆదివారం ఈస్టర్ దినాన మనకి సహవాసం ఉంది. 2 మందిరాల్లో ఏ మందిరానికి ఆ మందిరంలోనే ఆరాధన జరుగుతుంది. మరి ఇక్కడ మన యవనస్తులు, అదే రీతిగా శాలయంలో ఉన్నటువంటి యవనస్తులు కలిసి భోజనాలు పెడతామనేసి చెప్పి ముందుకు వచ్చారు. మరి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఎవరెవరు మరి ఇందులో భాగస్థులుగా ఉన్నారో, పాలు పంచుకున్నారో వారందరి పేర్లు కూడా వచ్చే ఆదివారం నేను చదవడం జరుగుతూ ఉంది. యూత్ పిల్లలే వారి కష్టార్జితంతో, వాళ్ళ సొంత ఖర్చులతోటి మరి వారు చక్కటి భోజనాలు తయారు చేయడానికి మరి చాలా ఆలోచన కలిగి ఉన్నారు. ఆ బిడ్డల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో కూడా నా మీద బరువు పెట్టకుండా ఇలాగే చేసేలాగా ప్రార్థన చేయండి. తర్వాత మరి ప్రతిరోజు జరిగినటువంటి కూడికల్లో పైరు పిల్లలు ఇందాక ఫోటో తీశారు. ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి రేచల్మంటే మీరు పాట పాడే పిల్లలంతా ఒక్కసారి లేవాలి. ఆదివారం ప్రతి గృహ కూడికలో వాళ్ళని తెల్లవారి పరీక్ష ఉన్నప్పటికీ కూడా వచ్చి పాటలు పాడి మరి చక్కగా దేవుడి నామాన్ని మహిమపరుస్తూ అనేక మందికి మాదిరిగా ఉన్నారు. దేవుడు ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించుగాక. మీరు కూడా బిడ్డల నిమిత్తం మరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి. పెద్ద అయినా ఆయనే మరి తలుపులు తీసి ఏమైనా కొంచెం అపరిశుభ్రంగా ఉంటే వాళ్ళే శుభ్రం చేసి తర్వాత చాపలు వేసి సర్దుబాటు చేశాడు ఆయన. అలాగే ఆయనతో పాటుగా ఇంకా ఒకళ్ళిద్దరు కూడా సహకరించారు. ఆ తదుపరి సీఎం మందిరం విషయంలో మరి సంస్థలుగా
ఇవాళ రాలేదు. మరి సంవత్సరం గారికి ఆరోగ్య విషయంలో ప్రార్థన చేయండి. అదేవిధంగా యూత్ పిల్లలు మరి చక్కగా ఇంకా మరి నమ్మకంగా పరిచర్యలో భాగస్థులుగా ఉండేలాగా మీరు ప్రార్థన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాను. ఈ సిలువ
Amen.